ఇక్కడికొచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు టమాటా చెట్లకి కర్రలు పెట్టి వాటిని పైకెక్కిస్తున్నారు. ఎందుకంటే కింద కాస్తే టమాటాలు కుళ్ళిపోతాయి కదా! అందుకే వాటికి సపోర్ట్‌గా కర్ర పెడుతున్నారు గుంతలాగా చేసి. సో, నేను కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అంటూ ఉంటారు కదా! అక్క యూజ్‌ఫుల్ అయిన వీడియోస్ చేయండి అనేసి. ఇది కూడా ఒక యూజ్‌ఫుల్ అయిన వీడియోనే. సో, టమాటా చెట్లు ఇట్లా కింద పడేస్తే కాయలనేవి మురిగిపోతాయి కాబట్టి. అంటే కింద కాయడం వల్ల టమాటా చెట్లకి తడిపెట్టినప్పుడు కాయలనేవి పాడైపోతాయి. సో, అదే టైంలో పాములు ఏమన్నా ఉన్నా కూడా ఆ టమాటాలని కరిచేస్తాయి అనమాట. సో, కింద ఉన్నప్పుడు అందుకే ఇలాగ కర్రలు పెట్టి వాటిని పైకి ఎక్కించి పందిరిలాగా చేసామనుకోండి, కాయలు పైన ఉంటాయి. సో, ఏవి కూడా ముట్టే అవకాశం ఉండదు కాబట్టి కాయలు అనేవి ఎక్కువగా మంచిగా కాస్తాయి అనమాట. సో, ఈ టిప్ నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. నేనైతే మనం ఎప్పుడు చేయని పనులు చేయాలంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఈ గార్డెనింగ్ అయినా ఏదైనా కూడా. సో, నేను ఆ పని అబ్బా ఇది నేను చెయ్యాలా అది నేను చేయాలని నేను సిగ్గుపడను. ఏ పనైనా ఈజీగా చేసేస్తూ ఉంటాను. ఫస్ట్ ఏంటంటే నాకు ఇష్టం చేయడం. సో, నేను నా ఇష్టానికి ప్రయారిటీ ఇస్తాను కాబట్టి నేను ఏ పనైనా ఈజీగా ఎంతమంది ఉన్నా నాకు అనవసరం. సో, ఆ పని నాకు మనసుకు నచ్చిందా లేదా, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని నేను అస్సలు అలా ఫీల్ అవ్వను, అలా ఆలోచించను కూడా. సో, వాళ్ళు చూస్తే ఏదో అనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏదో అనుకుంటారని ఆలోచిస్తే మనకి రేపొద్దుట తిండి కూడా దొరకదండి. అందుకే ఒక్కరి గురించి అసలు పట్టించుకోవద్దు. మన మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ, మీకు ఒకటి తెలుసా, మన మనసు అనేది తప్పు చెప్తే ఖచ్చితంగా మనల్ని హెచ్చరించిద్ది, ఇది చేయకూడదు అది చేయకూడదు అనేసి. సో, మనం ఫాలో అవ్వచ్చు. మనకి ఎవరో ఇది మంచి చెడు అని చెప్పనవసరం లేదండి. మనకి మన మనసే చెప్పిద్ది. సో, ఇంక ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా మొన్న మేము మొక్కలు నాటాము, టమాటా మొక్కలు. ఆ రోజు వీడియో కూడా షార్ట్‌లో పెట్టాను. సో, ఎవరికైనా బయోలో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ టమాటా మొక్కలు అయితే చాలా పెద్దగా వచ్చేసాయి. వాటికైతే వాటర్ పెడుతున్నాను. సో, మామూలుగా డైరెక్ట్‌గా ఇలా వాటర్ పడితే ఏంటంటే మొక్కలు అనేవి కింద పడిపోతాయి. మా హస్బెండ్ చెప్పారు, వాటి మీద పట్టకులే గానీ వాటి మధ్యలో ఇలా పడితే రెండు వైపులా స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ మంచిగా అనేసి ఇంకా నేను కూడా అలానే పడుతున్నాను అనమాట. సో, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచాలన్నా ఇష్టం. కానీ మాకు ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్లోనే చాలా రకాల మొక్కలు టబ్బులలో కుండీలలో పెట్టాను. సో, మొత్తానికైతే ఇలా ఈరోజు ఇలా గడిచిపోయిందనమాట. మీరైతే వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకులాగా ఆలోచించే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ వేసి వెళ్ళిపోండి అబ్బా. అలాగే ఇంకా మీ అమూల్యమైన కామెంట్లను కూడా తెలపండి. బాయ్ ఫ్రెండ్స్.